నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లొచ్చి చూపిస్తారు సీఎం హుజూర్ నగర్ సభలో మాట్లాడినవన్నీ అబద్ధాలే అన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో భగ్గుమన్న ప్రోటోకాల్ వ్యవహారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మండిపడ్డ వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా మొదలైన రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ మేడ్చల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు బేఖాతరు చేస్తున్న టీటీడీ సిబ్బంది అధికారుల తీరుపై తిరుమల కొండపై ఆందోళన దిగిన భక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్ సభలో మాట్లాడినవన్నీ అబద్ధాలేనని కేసీఆర్ పై విషం కక్కనిదే కాంగ్రెస్ పార్టీకి పూటగడవడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 15 నెలలు అవుతున్నా ఇప్పటికీ కేసీఆర్ మాట లేకుండా అసెంబ్లీ సాగడం లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు మోసపోయారని ఆరోపించారు. కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. రైతుల విషయంలో పచ్చి దగా చేస్తారని కాళేశ్వరం అట్లనే ఉంది. కాళేశ్వరం కాలేదు. కాళేశ్వరంలో ఇవాళ పంపాన్ని చేస్తే నీళ్ళు రావడానికి సిద్ధంగా లేదనే మాట టీఆర్ఎస్ పార్టీ చెప్పినాం. ఒక్కసారి కేసీఆర్ అప్పచెప్పండి 3 రోజులు ఇక్కడ మేము తీసుకొస్తామని చెప్పినాం. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రైతాంగానికి మళ్ళీ కష్టాలు మొదలైనవి. ఏ రైతులు అడిగినా కన్నీళ్ళతో చెప్తున్నారు, శాపనార్థాలు చెప్తున్నారు. రుణమాఫీ విషయంలో మోసమే, రైతు బంధు విషయంలో మోసమే, రైతు భరోసా విషయంలో మోసమే, వర్గాన్ని కొనుగోళ్ల విషయంలో మోసమే, నీళ్ళు ఇచ్చే విషయంలో మోసమే. ప్రతి చోట ఈ ప్రభుత్వం రైతాంగాన్ని దగా చేస్తుంది. కుంటే ధాన్యానికి బోనస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ధాన్యం కొనడం ఎత్తేసింది. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసిన ధాన్యం ఎంత అంటే ఇప్పటివరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు, వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర లేదు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి దగ్గర కూడా సమాధానం లేదు. అధికారులు ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. ప్రతిపక్ష నాయకులు మేము వివరాలు అడుగుతాం చెప్పడానికి ఇబ్బంది చెప్పి ఫోన్లు ఎత్తడానికి భయపడుతున్నారు. స్థాయి అధికారులు ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తితే కూడా సార్ ఇక మీకు తెలుసు కదా మేమేం చదువుతాం సార్, చిన్నోళ్ళం సార్ అని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు ఎవడు లెక్క చెప్పిన వాడే లేడు. ఎంత ధాన్యంగా ఉన్నారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే యాసంగి పంటలు వచ్చినాయి, వానకాలం పంటలు వచ్చినాయి, తర్వాత మళ్ళీ యాసంగి పంట వచ్చింది. ఏ పంట ఎంత కొందరు అనే సంగతి ఇప్పుడు కూడా చెప్పలేదు. దాంట్లో దొడ్డు ధాన్యం ఎంత, సన్న ధాన్యం ఎంత కూడా చెప్పలేదు. వాస్తవానికి మొదలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది కేవలం దొడ్డు ధాన్యానికే ఇస్తామని చెప్పి, బోనస్ ఇస్తామని చెప్పి ప్రకటించారు, రాసిచ్చిండ్రు. ఆ తర్వాత మాట మార్చి సన్న బియ్యానికి ఇస్తామని చెప్పిండ్రు, సన్నోట్లకి ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇప్పటి వరకు సన్నగొడ్లు కొన్నది ఎంత, దానికి ఇచ్చిన బోనస్ ఎంత అనే విషయంలో ఒక్కడు కూడా సమాధానం చెప్పడం లేదు. నిన్న మళ్ళీ హుజూర్ నగర్ వేదికగా పచ్చి అబద్ధాలు మాట్లాడిపోయిండు రేవంత్ రెడ్డి. మళ్ళీ అదే మూర్ఖత్వాన్ని ప్రదర్శించుకున్నాడు, అదే అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఒక అక్షరం కూడా ముఖ్యమంత్రి హోదాలో లేదు, ఆ స్థాయిలో లేదు. మళ్ళీ కేసీఆర్ మీద విషయం కక్కడం తప్ప ఇంకొకటి లేదు. కానీ కేసీఆర్ పైన విషయం కట్టి బతకడం అనేది సాధ్యం కాదు. ఎక్కువ రోజులు రేవంత్ ఇవాళ ఏ రైతులు అడిగినా ఏ రకంగా మాట్లాడుతున్నారో, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వల్ల వాళ్ళు కూడా ఏ రకంగా చెంపలేసుకొని రైతాంగం చెప్తున్నారో మీడియా మిత్రులు కనబడితే చాలు వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాలంటీర్గా చెప్తా ఉన్నారు.
ఎక్కడ మైక్ కనపడ్డా, మీడియా మిత్రుల మైక్ కనపడ్డా వచ్చి వాలంటీర్గా మైక్ తీసుకొని చెప్తా ఉన్నారు. నువ్వు ఇంకా 4 ఏళ్ళ అధికారం ఉంటామని తెలిసినా భయపడకుండా రైతాంగంలో తిరుగుబాటు మొదలైంది. ఎందుకంటే నువ్వు చేసిన ద్రోహం అంత పెద్దది. మంచిగా కేసీఆర్ నాయకత్వంలో చల్లగా ఉన్న రైతులు ఇవాళ ఒకటే దెబ్బకు ఎండలో పడి మాడి మసైపోయిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం యొక్క దుశ్చర్యల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం వల్ల. నిన్న మళ్ళీ అదే మాట. సరే ఊరి వేస్తే అని మాట్లాడుతున్నావు. ఊరి వేసే సందర్భం తప్పకుండా వస్తారు ప్రజలు. నువ్వేదో ఈ అధికారాన్ని చూసి చుట్టూ ఏదో పోలీసు ఉంది కదా అని చెప్పి మురిసిపోకు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీసులు, మిలిటరీ ఎవరు కూడా. ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో ప్రోటోకాల్ వార్ భగ్గుమన్నది. తాను శాంక్షన్ చేయించిన రోడ్డును తనను పిలవకుండానే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లో ఆర్టీసీ కాలనీ డ్రైనేజ్ లైన్ను ఎవరికి చెప్పకుండా కొబ్బరికాయలు కొట్టి వెళ్లడం జరిగిందని వనస్థలిపురం కాంగ్రెస్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ, కనీసం ప్రజల మీద, నాయకుల మీద అభిమానం ఉన్నా, ప్రజాస్వామ్యపై నమ్మకం ఉంటే నువ్వు కూడా నాలాగా ఒక లెటర్ తీసుకొని వచ్చి ఒక లారీ టెంకాయ కొట్టుకున్నా నేను మాట్లాడనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు పొద్దున్నే లేవంగానే విశ్వవాసు సంవత్సరంలో ఎఫ్సిఐ కాలనీలో డ్రైనేజ్ కోసం టెంకాయ కొట్టిపోదామని ఆరాటంలో వచ్చి ఇక్కడ ఎవరికి కూడా స్థానిక నాయకులకు కానీ కాలనీ వాళ్ళకు కానీ ఎవరు కూడా చెప్పకుండా టెంకాయ కొట్టడం జరిగింది. మంచిదే, నువ్వు ఎమ్మెల్యేవు, నీ కనీసం ఆ పని ఏ పని ఎవరు చేపించిండ్రు, ఎక్కడ తింటే తీసుకొచ్చిండ్రు, ఎక్కడి నిధులు అన్న తెలిసి ఉంటే కొంచెం బాగుండేది. ఇది నా లెటర్ ప్యాడ్ మీద వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి గారి దగ్గర మా ఇన్ఛార్జ్ మదియాస్ గౌడ్ గారు చెప్తే మేము పోయి కలిస్తే 55 లక్షల రూపాయల డ్రైనేజ్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డ్రైనేజ్ లైన్ శాంక్షన్ జరిగితే వాళ్ళ పిఏ 4 రోజుల కింద వాటర్ వర్క్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఏం పనులు జరిగినాయంటే తెలుసుకున్న పాపానికి ఈరోజు టెంకాయ కొట్టినాం. సరే, ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా, నువ్వు టెంకాయ కొట్టినావు, నేనేం చిల్లర బుద్ధి చేసి మళ్ళీ టెంకాయ కొట్టా. నా ఇంటికాడ డ్రైనేజ్ శాంక్షన్ అయింది, రోడ్లు శాంక్షన్ అయినాయి. నేను మంత్రిని పిలిచి, మా మదన్నను పిలిచి మంచి ప్రోగ్రాం చేయాలని అనుకున్నా. ఈ కాలనీ వాళ్ళకు కూడా అదే మాట చెప్పిన. కానీ నీలాక దొంగతనంగా టెంకాయలు కొట్టాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నువ్వు ఎక్కడన్నా లెటర్ ప్యాడ్ ఇచ్చి నువ్వు శాంక్షన్ చేసి ఉంటే హనుమంతుని టెంపుల్కి రా, నేను నా పిల్లల్ని తీసుకొని వస్తా. ఇది ఇట్లా యూజీడీ డ్రైన్ నువ్వు శాంక్షన్ చేయించుంటే నేను అదే హనుమాన్ టెంపుల్లో బహిరంగ క్షమాపణ చెప్తా, నా పిల్లలతో ప్రమాణం చేస్తా. నువ్వు ఒక్కనివే రా, నీ ఫ్యామిలీతో వద్దు. ఎందుకంటే నువ్వు వస్తే ఇది నువ్వు జయించలేదు కాబట్టి నీకేమైనా అన్యాయం జరిగిందన్న ఇబ్బంది లేదు, కానీ నీ పిల్లలకు కూడా అన్యాయం జరగొద్దు కాబట్టి నువ్వు ఒక్కనివే రా. హనుమాన్ టెంపుల్లో మనం అందరం తలస్నానం చేద్దాం, టెంపుల్లోకి పోదాం. నేను చేపించిన అని నేను చెప్తా, నువ్వు కూడా చేపించిన అని నీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే, పత్రం ఉంటే నువ్వు పట్టుకరా. ఖచ్చితంగా రాబోయే రోజులలో నువ్వు ఏమేం చేసినావు, నువ్వు ఎన్ని కబ్జాలు పెట్టినావు, నువ్వు ఎంత దగా చేసినావు కూడా ప్రతి దగ్గర సాక్ష్యాలతో సహా చూపిస్తా. అవి కూడా ప్రింట్ వాళ్ళకి ఇస్తా, మీడియా మిత్రులకు ఇస్తా, అన్ని టీవీలకు ఇస్తా. ఈ రోజు నుండి ఒకటే చెప్తున్నా, సుధీర్ రెడ్డి గారు, నీకు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కొంచెం అన్న విఘ్నత ఉండాలి. ఎందుకనంటే అసలు ఆ ఓడు వాడొచ్చు, తెలంగాణలో వాడొద్దు. నాకు ఆ లాంగ్వేజ్ రాదు కాబట్టి మాట్లాడతలేను. ఎవరో చేసిన దానికి నువ్వు టెంకాయ కొట్టిపోయినావు అంటే ఇప్పుడు కూడా అడుగుతున్నా, నువ్వు ఒక్క లెటర్ చూపించి లారీ టెంకాయలు కొట్టుకో, నీ ఫ్యామిలీలను తెచ్చుకో, నీ బంధువులను తెచ్చుకో, నీ అందరినీ మంది మార్బలను తెచ్చి టెంకాయలు కొట్టుకో, నేను వద్దంటలేను. కానీ ఎవరో శాంక్షన్ చేపించే నువ్వు టెంకాయ కొట్టుకున్నావు అంటే ఎంత విశ్వాసఘాతునివో, ఎంత ఈ రాజకీయాలలో నీలాంటి వాళ్ళు అసలు ఉండడానికి కూడా వీలైనటువంటి ఎమ్మెల్యే నువ్వు. నిజంగా కూడా చెప్తాను, నువ్వు ఈరోజు కూడా చెప్తున్నా, చిల్లర వేషాలు వేసి చిల్లర మనుషులతో కొట్టేయడానికి ట్రై చేస్తావు, మీద పడడానికి ట్రై చేస్తావు. కానీ నీకు దమ్ముంటే ఒక బహిరంగ చర్చ పెట్టు. నీకు దమ్ముంటే మేము చేసే ఆరోపణల పైన నువ్వే మాట్లాడు. నీ చెంచకాలతోని, నీ చెంచకాల మందిని 100 మందిని తీసుకొచ్చి, నీలాగా మేము చిల్లర శాస్త్రాలు చేయదలుచుకోలే, చిల్లర టెంకాయలు కొట్టదలుచుకోలే. ఈరోజు బహిరంగంగా చెప్తున్నా, నువ్వెక్కడన్నా శాంక్షన్ చేపిస్తే నేను టెంకాయ కొట్టుంటే నన్ను తప్పుపట్టు. నేను శాంక్షన్ తీసుకొచ్చిన పనులకు నేను టెంకాయ కొట్టుకుంటున్నా.
మేడ్చల్ మున్సిపల్ పరిధి గ్రంథాలయం సమీపంలో రేషన్ షాపులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం రేషన్ కేంద్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడి కడుపు నిండా 3 పూటల అన్నం పెట్టేలా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలుపుతూ పాలాభిషేకం చేశారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పొందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. సంతోషంగా ఉన్నారా? సన్న బియ్యం మంచిగా ఉన్నాయి, చూసారా? చాలా బాగున్నాయి బియ్యం. సన్న బియ్యం రేవంత్ రెడ్డి గారు మర్చిపోదు, అన్నం పెట్టాలో మర్చిపోదు మనం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఇప్పటివరకు ఎవ్వరు ఇయ్యలే సన్న బియ్యం అనేది దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇప్పుడు 40 రూపాయలు కొనుక్కొని ప్రభుత్వం ఫ్రీగా 40 రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం కార్యక్రమాన్ని హైదరాబాద్ వనస్థలిపురం రైతు బజార్ సమీపంలో రేషన్ షాపులో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పేదవారు కూడా ధనవంతుల మాదిరిగానే 3 పూటల సన్న బియ్యంతో అన్నం తినాలనే మంచి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర రెడ్డి. సన్న బియ్యం ఎవరికి అమ్ముకోవాల్సిన పని లేదు. దొడ్డు అమ్మేదిగా. వండుకొని తినే వాళ్ళం మేము అంటున్నాం. అది కూడా. మరి ఏం చేస్తాం సార్ పరిస్థితి? నమస్తే సార్. సార్ మీకు ఇలా వీరాలకు పంచుకుంటారు. ఇవాళ నిజంగా ఎంత సంతోషం అంటే 1 కోటి రూపాయలు ఆదాయం వచ్చినా సరే కానీ పేద ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా 1 కోటి రూపాయలు సంపాదించినప్పుడు ఏ బియ్యం అయితే తింటుండో కామన్ మ్యాన్ కూడా, మామూలు పర్సన్ కూడా అదే బియ్యం తినాలని ఒక సంకల్పంతో సన్న బియ్యం తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా అడుగు వాళ్ళకి ఎంత బాగుంది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్, బాగానే ఉంది, మీకు ఎలా బాగుందండి, చాలా బాగుంది, నిజంగా కూడా చాలా బాగుందండి. అసలు మేము దొడ్డు బియ్యము ఉన్నా గానీ ఒక పరిస్థితిలో వండుకునే వాళ్ళము లేని, ఇప్పుడు ఇవి ఇచ్చారు కాబట్టి మాకు చాలా బాగుంది. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. సన్న బియ్యం వస్తే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం కదండి, అందరు సన్న బియ్యం తింటారు అంటే. మొన్నటి దాకా రేషన్ బియ్యం తినేది, ఇప్పుడు సంతోషంగా సన్న బియ్యం తింటాం. కూడా ఈ రోజు ఫ్రూట్స్ తో ముందుకు రావాలని సరే అన్ని డివిజన్లలో ఎమ్మెల్యే టెంకాయలు కొట్టుకోవడం, కార్పొరేటర్లు టెంకాయలు కొట్టుకోవడం మనం చూస్తున్న చర్యలో భాగం. గత 4 సంవత్సరాల నుంచి మేము కార్పొరేటర్గా, వారు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఏ ఒక్క రోజు కూడా మాకు ఒక 5 రోజుల ముందో 4 రోజుల ముందో మీ దగ్గర టెంకాయ కొడతాం, మీ దగ్గర పని శాంక్షన్ అయింది అని చెప్పిన పాపాన ఒప్పుకుంటా ముందు రోజు ఫోన్ చేసి మీరు వచ్చినా రాకుండా నేను టెంకాయ కొడతానే ఉద్దేశంతో మేము కూడా అవమానాలు పడ్డా, ఇబ్బందులు పడ్డా, ప్రజల కోసం ఆ వర్క్ ప్రజలకు డిస్టర్బ్ కావద్దు, మా వల్ల నో ఎమ్మెల్యే వాళ్ళను ఇంకోరు వాళ్ళను ఆ ప్రజలు ఆ కాలనీ వాళ్ళను ఇబ్బంది పడొద్దని ఓపికతో ఇన్ని రోజులు సమయం పాటించడం జరిగింది. సరే ఇప్పుడు మన నుండి నేను శాంక్షన్ చేయించిన, కార్పొరేటర్ శాంక్షన్ చేయించిన అనే ఉద్దేశంగా మాట్లాడుతూ మన్సూరాబాద్ లో 73 లక్షల రూపాయలకు సీసీ రోడ్డుకు ఇనాగరేషన్ చేసిన మాట నేను గుర్తుండాలి. ఆ 73 లక్షలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 73 లక్షలు శాంక్షన్ అయినాయా? భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు శాంక్షన్ అయిన మాట వాస్తవమా? ఫస్ట్ బయట చెప్పాల్సిన అవసరం మన ఎమ్మెల్యే గారికి ఉంది. కొంచెమన్నా ఎల్బీ నగర్ లో 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు
అన్ని డివిజన్లను పక్కన పెడితే నా డివిజన్ లో ఈ రోజు నువ్వు ఏదైతే టెంకాయ కొట్టినవో, నువ్వు కొట్టిన టెంకాయ నా లెటర్ ప్యాడ్ మీద వాటర్ వర్క్స్ ఎంపీ దగ్గర శాంక్షన్ తీసుకొచ్చిన పైప్ లైన్ కు నువ్వు టెంకాయ కొట్టుతున్నావు అంటే నువ్వు ఎమ్మెల్యేగా అసలు అర్హత ఉందా నీకు? తిరుమలలో తెలంగాణ భక్తులు ఆందోళనకు దిగారు. దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు లెటర్లు తీసుకుని వెళ్తే తిరుమలలో ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం, మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యేల విఐపి దర్శనం లెటర్లు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించిందని తెలంగాణ భక్తులు తెలిపారు. అయితే ఒక్కరోజు ముందు లెటర్ టీటీడీ ఈవో కార్యాలయంలో ఇవ్వాలని నిబంధన ఉన్న విషయం తెలియదంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి దర్శనం చేసుకోలేక వెనుదిరుగుతున్నారు తెలంగాణ భక్తులు. ఈరోజు తిరుమల దర్శనం కోసం వచ్చినాం మనం ఇక్కడ. అసలు ఎవరికి కూడా రాణిస్తలేరు, ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము. మంగళవారం, సోమవారం అని మనకు చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడగలేరు మనకి. దర్శనం లేదు అని చెప్పేసి మరి న్యూస్ లో చెప్పారు కదా, న్యూస్ లో ఓన్లీ స్పెసిఫిక్ డేస్ మాత్రమే అలౌ చేస్తున్నారండి. ఓకే, ఇప్పుడు తెలంగాణ కూడా ఆంధ్రకి ఎలా ఇస్తారు? హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతి కాలనీలో తెల్లవారుజామున కారు అదుపు తప్పి కరెంటు స్తంభానికి ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ప్రాణ నష్టం తప్పిందన్నారు బాధితులు. సంఘటన సమయంలో 3 యువకులు కారులో ప్రయాణిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది మావోయిస్టు రేణుక మృతదేహం స్వగ్రామం జనగామకు చేరుకుంది. దివంగత శాకామూరి అప్పారావు భార్య రేణుకపై తెలంగాణలో 20 లక్షలు, ఛత్తీస్గఢ్లో 25 లక్షలు రివార్డు ఉంది. 29 ఏండ్లుగా ఉద్యమంలో పనిచేసిన రేణుక తెలంగాణలో జరిగిన పలు కీలక ఆపరేషన్లను పాల్గొన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో రేణుక కూడా ఉంది. రేణుక మరణ వార్త విన్న గ్రామవాసులు కంటతడి పెట్టి ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం కడవెండికి తీసుకురావడానికి సోదరులు, బంధువులు ఛత్తీస్గఢ్కి వెళ్లారు. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో దేవరప్పుల పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు.
మేడ్చల్ జిల్లా చెల్లపల్లిలో సన్నబియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొంతు శ్రీదేవి, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆలోచనలతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సువర్ణ పాలనను సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్నారని తెలిపారు. పేదలు కూడా సంపన్నులతో సమానంగా సన్నబియ్యం తినే విధంగా సన్నబియ్యంను అందించాలనే గొప్ప ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి చేసి ఉగాది పర్వదినాన పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈ రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అనేది చరిత్రలో నిలిచిపోయే పథకం ఈ సన్నబియ్య పథకం. మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సర్కార్ ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నా. మరి పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి మొన్నటిదాకా దొడ్డు బియ్యం ఇస్తుండే అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. మరి సన్నబియ్యం ఇస్తా అని మాటలకు మాత్రమే పరిమితమే. మరి మాట నిలబెట్టుకొని ఈ రోజు మాటకు తగ్గట్టుగా మరి వచ్చిన 15 నెలల్లోనే సన్నబియ్య పథకం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి చెర్లపల్లి డివిజన్ లో ఈ రోజు నుంచి మరి సన్న బియ్యం యొక్క పథకాన్ని మరి ప్రతి ఒక్క రేషన్ షాప్ లో మరి పేదల కోసం ముఖ్యంగా మా మహిళలు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. గతంలో ఈ దొడ్డు బియ్యం అనేటివి మరి మేము బయట అమ్ముకుంటుండే, మెరుగలు ఉంటుండే, మరి అన్నాన్ని వండుకుందాం అనుకున్నా కూడా ఉండలుగా ఉంటుండే, మరి కడుపు నొప్పి వస్తుండే. మరి మా కోసం ఆలోచించి మరి 1 కిలో బియ్యం కొనాలంటే ఈ రోజు 25 రూపాయలు. మరి మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళల కోసమే చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల కోసం ఆలోచించే ప్రభుత్వము. మరి ఇందిరమ్మ రాజ్యం రావాలని కలలు అంటే మరి ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక మరి పేదల కోసం ఆలోచించే ఏకైక ప్రభుత్వం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్లొచ్చి చూపిస్తారు. సీఎం హుజూర్ నగర్ సభలో మాట్లాడినవన్నీ అబద్ధాలే అన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎల్బీ నగర్ నియోజకవర్గం వనస్థలిపురంలో భగ్గుమన్న ప్రోటోకాల్ వ్యవహారం. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మండిపడ్డ వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి. తెలంగాణ వ్యాప్తంగా మొదలైన రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ. మేడ్చల్లో లబ్ధిదారులకు పంపిణీ చేసిన కాంగ్రెస్ నేత హరివర్ధన్ రెడ్డి. తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు బేఖాతరు చేస్తున్న టీటీడీ సిబ్బంది. అధికారుల తీరుపై తిరుమల కొండపై ఆందోళన దిగిన భక్తులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.